ఇప్పుడైనా ఆగకుండా ఒకే పనిలో పరిగెడుతున్న ఫీలింగ్ వచ్చిందా? గోల్స్ రీచ్ అవ్వాలన్న తొందరలో ఒక్క క్షణం ఆగి ఆలోచించడం మర్చిపోతాం. కాని కొన్నిసార్లు వేగాన్ని తగ్గించి వ్యూహాత్మకంగా ఒక పాజ్ తీసుకోవడమే మనల్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ పవర్ఫుల్ ఐడియా గురించి కాస్త లోతుగా చూద్దాం పదండి. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే అసలీ పాజ్లో ఉన్న పవర్ ఏంటి, ఎప్పుడు ఆగాలి అనే సిగ్నల్స్ ఎలా గుర్తించాలి, ఎన్ని రకాల పాజెస్ ఉంటాయి, మరి ఆగిన తర్వాత మళ్ళీ ట్రాక్లోకి ఎలా రావాలి, చివరిగా దీని యొక్క హ్యాబిట్గా ఎలా మార్చుకోవాలో చర్చిద్దాం. చాలామందికి ఉండే ఒక అపోహ ఏంటంటే పాజ్ తీసుకోవడం లేదా ఆగడం ఒక బలహీనత అని. కానీ నిజానికి వ్యూహాత్మకంగా ఆగడం అనేది ఏదో సమస్య వచ్చినప్పుడు చేసే పని కాదు. అది ముందు చూపుతో తీసుకునే ఒక తెలివైన నిర్ణయం, ఒక శక్తివంతమైన లీడర్షిప్ స్కిల్ అన్నమాట. వర్క్ ప్లేస్లో ఇది చాలా కామన్గా చూస్తుంటాం గదా. టీంలో ఎనర్జీ తగ్గిపోయిందా, ఎంత ట్రై చేసినా ప్రోగ్రెస్ ఆగిపోయినట్టు అనిపిస్తోందా, బహుశా ఆగాల్సిన టైం వచ్చిందేమో. అసలు ఈ స్ట్రాటజిక్ పాజ్ అంటే ఏంటి? ఇది సింపుల్గా బ్రేక్ తీసుకోవడం కాదు. ఇదొక ఉద్దేశపూర్వకమైన రీసెట్ బటన్ లాంటిది. కొంచెం వెనక్కి తగ్గి మొత్తం చిత్రాన్ని చూడ్టానికి, మన స్ట్రాటజీలను సరిచేసుకోవటానికి, కొత్త ఎనర్జీతో ముందుకు దూసుకెళ్లటానికి మనకు మనమిచ్చుకునే ఒక అవకాశం. గుర్తుంచుకోండి, పాజ్ తీసుకోవడం అంటే వెనకడుగు వేయడం కాదు. అది మన బలాన్ని చూపిస్తుంది. మన డెస్టినేషన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా లేదా అని కన్ఫర్మ్ చేసుకునే ఒక విలువైన అవకాశం. సరే, బానే ఉందే, కానీ ఆ కరెక్ట్ టైం ఎప్పుడొస్తుందో ఎలా తెలుస్తుందే? మన పని, మన టీం మనకిచ్చే ఆ వార్నింగ్ సిగ్నల్స్ని ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. గ్రోత్ ఆగిపోవడం, టీంలో కోఆర్డినేషన్ మిస్ అవ్వడం, ఇవన్నీ క్లియర్ సిగ్నల్స్. అన్నింటికన్నా ముఖ్యంగా చేసిన తప్పే పదే పదే రిపీట్ అవుతోందంటే అక్కడ ఖచ్చితంగా ఆగి మన అప్రోచ్ని మార్చాల్సిన టైం వచ్చిందని అర్థం. ఒక పక్కన హై పర్ఫార్మెన్స్తో రాకెట్లా దూసుకెళ్తున్న టీం, మరోపక్క ఎనర్జీ అంతా కోల్పోయి ప్రోగ్రెస్ ఫ్లాట్గా ఆగిపోయిన టీం. ఈ రెండింటి మధ్య తేడాను గమనించడం చాలా ముఖ్యం. అసలొక బృందం ప్రస్తుతం ఏ దిశలో వెళ్తోంది? టీంలో క్లారిటీ, కోఆర్డినేషన్ ఉన్నప్పుడు ఒక పజిల్ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినట్లు ఉంటుంది. కాని అదే టీం అలసట, ఒత్తిడికి గురైతే ఆ ముక్కలన్నీ చెల్లాచెదరైపోయి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ గందరగోళం పెద్ద సమస్యగా మారకముందే రియాక్ట్ అవ్వడం మన చేతుల్లోనే ఉంది. అయితే అన్నింటికీ ఒకే మందు ఉండదు కదా. అలాగే ప్రతి సిచ్యువేషన్కి ఒకే రకమైన పాజ్ సెట్ అవ్వదు. మన అవసరాన్ని బట్టి మనం వాడుకోగల కొన్ని డిఫరెంట్ స్ట్రాటజిక్ పాజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి 4 రకాల పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయన్నమాట. మన లక్ష్యాలను రివ్యూ చేసుకోవడానికి రిఫ్లెక్టివ్ పాజ్ హెల్ప్ అయితే, కొత్త ఐడియాల కోసం ఇన్నోవేటివ్ పాజ్ డోర్స్ ఓపెన్ చేస్తుంది. కొన్నిసార్లు తప్పులను సరిదిద్దుకోవడానికి కరెక్టివ్ పాజ్ అవసరం కావచ్చు, లేదా సింపుల్గా మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి పర్సనల్ పాజ్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఎందుకాగాలో ఎప్పుడాగాలో చూశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. ఆగిన తర్వాత ఏం చేయాలి? ఆ సమయాన్ని విజయవంతంగా ఎలా వాడుకోవాలి? ఈ ప్రాసెస్ని ఎఫెక్టివ్గా ఎలా మేనేజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ రీగ్రూపింగ్ ప్రాసెస్లో అన్నింటికన్నా ముఖ్యమైనది ఫస్ట్ స్టెప్, నిష్పాక్షికమైన నిజాయితీ. మనల్ని మనం మోసం చేసుకోకుండా సిచ్యువేషన్ని ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేసినప్పుడే కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఈ 6 స్టెప్స్ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటివి. కన్ఫ్యూజన్ నుండి క్లారిటీకి దారి చూపిస్తాయి. ఫస్ట్, కూల్ డౌన్ అయి సిచ్యువేషన్ని అనలైజ్ చేయడం నుండి మొదలుపెట్టి అందరి ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక సాలిడ్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ప్రతి స్టెప్ ఇక్కడ చాలా కీలకం. ఈ ప్రాసెస్ని ఫాలో అయినప్పుడు మనం తీసుకున్న పాజ్ సక్సెస్కి పునాది అవుతుంది. ఇక చివరిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాజ్ని ఏదో ఎమర్జెన్సీలో వాడే టూల్లా కాకుండా మన సక్సెస్ జర్నీలో ఒక భాగంగా, ఒక మంచి అలవాటుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. దీనికి గంటలు గంటలు టైం కూడా అవసరం లేదు. వారానికి జస్ట్ ఒక 30 నిమిషాలు కేవలం ఆలోచించడానికి, రివ్యూ చేసుకోవడానికి కేటాయిస్తే చాలు. ఈ టైంలో మీటింగ్స్ ఉండవు, కాల్స్ ఉండవు, జస్ట్ ఆలోచించడానికి స్పేస్. ఈ చిన్న అలవాటు ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో మీరే చూస్తారు. సో అస్సలు సీక్రెట్ ఇదే అన్నమాట.
పెద్ద పెద్ద సమస్యలు వచ్చి మంటలు ఆర్పే బదులు చిన్న చిన్న విరామాలతో అసలు నిప్పురవ్వలు రాకుండా చూసుకోవడమే తెలివైన పని. ఈ కంటిన్యూయస్ రివ్యూ మనల్ని ఎప్పుడూ కరెక్ట్ ట్రాక్లో ఉంచుతుంది. ముగించే ముందు ఈ యొక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మనం తీసుకునే ఒక చిన్న వ్యూహాత్మక విరామం రేపు రాబోయే ఏ పెద్ద సంక్షోభాన్ని ఆపగలదు?